సో పోలీసులు కళాజాత నిర్వహిస్తూ మరీ గ్రామాల్లో తిరుగుకుంటూ మూఢనమ్మకాలను నమ్మొద్దు ఎవరు కూడా అంటూ ప్రత్యేకంగా బృందాలతోటి వాళ్ళ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా కూడా మరోపక్క గ్రామాలలో ఈ జ్యోతిష్యాల పేర, బురుడి బాబాల పేర, కోయరాజుల పేర సెంటర్లను ఏర్పాటు చేసుకొని సో పేర్లు చిత్రవిచిత్రమైన పేర్లు పెట్టుకుంటూ మరి జనాలను మోసం చేస్తున్నారు. అయితే ఆ మోసం అంతా ఇంత కాదు, ఏదో చిన్నగా ఉంది, తర్వాత ఏదో 100, 200, 500, 1000 అనుకునేది కాదు. సో లక్షల్లో కూడా ఆ దంద జరుగుతుంది. ఎట్లా అంటే మనిషికి ప్రాణం అంటే చాలా విలువ. సో ఆ మనిషి ప్రాణాన్ని ఎవరో కక్షగట్టి మీ పైన చేతబడి చేస్తూ ఉన్నారు, తర్వాత నేను చంపాలని చూస్తున్నారు, లేకపోతే నీకు కావాల్సుకునే సమస్యలు సృష్టించాలని చూస్తున్నారు అన్నప్పుడు ఆ మనిషికి మానసికంగా లోపల ఇది నిజమేమో అనే విధంగా వీళ్ళు ప్రేరేపించడం, తర్వాత కొన్ని కనికట్టు లేదంటే కొన్ని కలబొల్లి కల్పితాలు కొన్ని చూపించడం, కొన్ని చేయించడం ద్వారా ఆ యొక్క మనిషి సైకలాజికల్గా కూడా ఇది నిజమేమో అని నమ్మే పరిస్థితికి వస్తుంది. సో అలాంటి సెంటర్లు చాలా ఉన్నాయి. సో ఆ సెంటర్ల పైన పోలీసులు ఉక్కుమాదం మోపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు మీ శ్రమ గ్రామాల్లో తిరుగుతూ మీరు రాత్రి వేళ మరి ప్రజలందరినీ పోగేసి కళాజాతోటి మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఆట మాట పాటలతోటి. సో అలాంటి క్రమంలో మరో పక్కన ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వీర్యం అయ్యే విధంగా నాశనం చేసుకుంటూ కొంతమంది బయలుదేరి మరి ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారు. సో ఇలా ఎవరైతే ఈ దొంగ సెంటర్లు, బురుడి బాబాలు, తర్వాత ఈ జ్యోతిషాల పేరు అయితే ప్రజలను మోసం చేస్తున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా పోలీస్ శాఖ చర్య తీసుకోవాలి. చూస్తే ఇక్కడ జన నిర్ణయం అనే ఒక పత్రిక సంబంధించి గత 3 నుంచి 4 రోజులుగా ఒక వార్తను ప్రచురిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా షాయంపేట మండలంలోని పెదకొడపాక, మాందర్పేట గ్రామాల్లో ఎల్లమ్మ తల్లి పేరుతో అంటే దేవుణ్ణి చెప్పే దంద జరుగుతుంది. ఇదో దంద, ఇది టోకెన్ సిస్టమ్ ద్వారా జరుగుతుందంటూ వార్తను ప్రచురిస్తూ ఉంది. సో అక్కడ మరి ఎందుకు పోలీసులు ఆ సంబంధించినటువంటి శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోలేరు? మరో పక్కన జన విజ్ఞాన వేదిక అంటూ ఇట్లా ప్రజలపై అంటే ఈ మూఢనమ్మకాలను నమ్మొద్దు అంటూ కూడా ఒక సంస్థ ఉన్నది. వాటితో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తలు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇక్కడ చూస్తే దాదాపుగా లక్షల రూపాయలు తీసుకుంటున్నారు అని చెప్పేసి అయితే ఒక పత్రిక అయితే చెప్తా ఉంది. సో ఈ పత్రిక చెప్పడం నిజమే, ఎందుకంటే ఒకటే గతంలో అందరి టీవీ ఇలాంటి వాళ్ళపైన అనేక కార్యక్రమాలు ప్రసారం చేసింది, కొంతమంది జైలుకు కూడా పంపడం జరిగింది. అయితే వాళ్ళు కోపం పెంచుకొని వాళ్ళు ఇదంతా కూడా ఏదో మాకు కావాల్సుకొని చేస్తున్నారు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ కూడా మేము ఎప్పుడు కూడా ఆ సంబంధించినటువంటి యాడ్స్ కానీ ఆ సంబంధించినటువంటి ఏది కూడా వాళ్ళ దగ్గర కానీ తీసుకోలేదు. ఈ మధ్యన మనం చూసినాం, ఒక ఛానల్ సంబంధించి చూస్తే వాళ్ళు వేసినటువంటి యాడ్ను చూసినటువంటి ఆ సదరు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దొంగ బాబాను ఆశ్రయించినప్పుడు సో చెప్పినటువంటి మాయమాటలు నమ్మి మరి లక్షల రూపాయలు తను చేతులు పెట్టడం, తర్వాత చివరికి ప్రాణాల మీద కూడా వచ్చే పరిస్థితి మనం చూసినాం. సో ఇలాంటి క్రమంలో మరి వీటిపైన పోలీసులు ఎందుకు చర్య తీసుకోవట్లేదంటూ ఈ యొక్క పత్రిక మరి ప్రశ్నిస్తూ ఉంది. అయితే ఇక్కడ సంబంధించి చూస్తుందంటే ప్రజలు అమాయకులు, ఎందుకంటే వాళ్ళు ఎవరు ఏ చెప్తా ఉంటారు. దీనిలో దళారులు కూడా బయలుదేరారు. దళారులు ఎట్లా అంటే మీకు మేము మంచి చేపిస్తాము, తర్వాత మీకు ఈ సమస్య ఉంది కదా కాబట్టి ఏదున్నా కూడా సమస్య అంతా కూడా మేము తీర్చే విధంగా ఉంటుంది అంటూ వాళ్ళ దగ్గరికి కళ్ళబొల్లి మాటలు చెప్పి తీసుకుపోతున్నట్టుగా మనం చెప్పవచ్చు. మనం కొన్ని గ్రూపులలో కూడా చూస్తున్నాం. కొన్ని గ్రూపులలో ఏముంటుందంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఈయన ఏంటంటే రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలు అన్నమాట ఈయన. సో ఈయన అడ్రస్ లేదు, ఏముండదు. మళ్ళీ ఈ మధ్య చూస్తే యూట్యూబ్లో ఏ ప్రోగ్రామ్కి ఉన్నా కూడా వీళ్ళు మేము జ్యోతిష్యం చెప్తాం, జాతకాలు చెప్తాం అని చెప్తారు. అయితే ఈయన చూడు ఇక్కడ చిన్నజీఆర్ స్వామి సంబంధించినటువంటి ఫోటో పెట్టిండి. ఇక్కడ పైన ఏమో ఎల్లమ్మ తల్లి బొమ్మ, ఇటు సైడ్ ఒక మహర్షి ఉన్నటువంటి వేసి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలను పెట్టి కోయ గురూజీ రామరాజు గారు అని ఒక నెంబర్ ఇచ్చేసిండు ఇక్కడ. మరి ఈయన ఎక్కడ గురువు చేయండు, ఎట్లా అయ్యిండు, ఆ తర్వాత ఏందనేది దీన్ని పోలీసులు ఎందుకు దీన్ని ప్రశ్నించట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. తర్వాత ఈయన ఏం చేస్తాడట అంటే వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబండి వలన, నరదృష్టి, నాగదోషం, చెడు దేశాలకు యంత్రములు ఇవ్వబడ్డట. మరి ఏ ఇతర సంబంధం పరిచయం చేయబడ్డ స్త్రీ పురుష వశీకరణ చేయబడ్డట. వశీకరణ అంటే తెలుసుగా, మనం చూసినాం కదా, పురాణాలు చదివినాం, అక్కడిక్కడ చదువుతున్నాం. అవతల వ్యక్తిని మనం ఏది అనగానే వాళ్ళు వచ్చి మనల్ని ఆవహించుకునేటువంటి ఒక ప్రక్రియ. మరి ఇవన్నీ చేసిన తర్వాత వీడే ఇవన్నీ చేసిన తర్వాత డాక్టర్లు ఎందుకు, లాయర్లు ఎందుకు, కోర్టులు ఎందుకు, మరి అసలు చదువుకోవడం ఎందుకు? మరి ఇదంతా
ఇప్పుడు బాధ్యత ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఒక గ్రూప్లో మేము 2-3 సార్లు పెట్టినాం, నీ చిరునామా చెప్పినా కూడా పెట్టట్లే. ఇప్పుడు ఇక్కడ పెట్టిండు, ఇక్కడ ఏం పెట్టిండు, పిల్లలు పుట్టకపోతే వీడు ఏం చేస్తాడు, మళ్ళీ కింద పెట్టిండు మహిషాసుర మర్దిని జ్యోతిష్య నిలయమాట. నమ్మిన వారు దూరం కావడం, నిందల అవమానాలు రావడం, ఇతరులు అపార్థం చేసుకోవడం, ఆ వివాహం ఆలస్యంగా అవ్వడం, ఉద్యోగ సమస్య, పిల్లలు పుట్టకపోవడం, వ్యక్తిగత జతగా సమాచారం కొరపడ్డారు. వీడు ఏం చేస్తాడు పిల్లలు పుట్టకపోతే? వీడిచ్చే మూలికల వల్ల పిల్లలు అవుతారా, ఇతడిచ్చే తాయిద వల్ల పిల్లలు అవుతారా? ఇది ప్రజలు గమనించాలి. ఇలాంటి వల్ల తిరగబడి రాళ్ళతో కొట్టాలి. ఎక్కడైనా కనుక బోర్డు కనపడితే ఆ బోర్డు బీకేసేదాకా వదిలిపెట్టకండి, తప్పేం లేదు. వీళ్ళ వల్ల సమాజం నాశనం అవుతుంది. భార్య భర్తలు విడిపోయే పరిస్థితి ఉంటుంది, అన్నదమ్ముల మధ్యన మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంటుంది. లేదు పలానా వాడు పలానా మీ పాలోడు చేసిండు ఇట్లా అని చెప్పి చాలా ఉదాహరణలు ఉన్నాయి. నా దగ్గరికి ఎన్నో సమస్యలు వచ్చినాయి. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. పోలీసులు తక్షణమే ఖచ్చితంగా కూడా వీళ్ళపైన చర్య తీసుకోవాలి. ఈ షాంపేట మండలంలో ఉన్నటువంటి ఏదైతే దందా ఉందో ఒకసారి పోలీసులు విచారణ చేపట్టాలి. మేము చెప్పినామని కాదు ఆడ, కానీ ఎవరైనా నిష్పక్ష అంటే ఎవరైనా కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా వాటిపైన విచారణ చేయండి. వాళ్ళు ఇచ్చే వాటి కోసం ఎవరు కూడా ఆశపడకుండా, సిబ్బంది కూడా ఆశపడకుండా చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సమాజాన్ని నాశనం చేసే ప్రక్రియలో ఈ మూఢనమ్మకాలు అనేది ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఏం రాదు, వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళకు సినిమాల ప్రభావం, తర్వాత సీరియళ్ళ ప్రభావం, కొన్ని మనకు పొయ్యే క్రమంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులను మానసికంగా వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు. మన బలహీనతను వీళ్ళు క్యాచ్ చేసుకుని వీళ్ళు మన పైన కూడా లేనిది ఉన్నట్టుగా కల్పించి చెప్పి మన యొక్క మనసును విరగొడతారు. తర్వాత మన పక్కన వాళ్ళతో గొడవలు పెట్టిస్తారు. సో కాబట్టి పోలీసులు ఇప్పటికైనా చర్య చేపట్టాలి. అందరి టీవీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సెంటర్ పైన దృష్టి కూడా పెట్టింది. ఖచ్చితంగా పూర్తి ఆధారాలతోటి ప్రజల మధ్యలో పోలీస్ శాఖకు మేము అందజేస్తాం. సో ఈ జన నిర్ణయం రచించిన ఈ వార్త వాళ్ళను అభినందిస్తూ, ఎందుకంటే సమాజానికి ఇది అవసరం, ఖచ్చితంగా అవసరం. సో ఇప్పటికైనా కూడా పోలీస్ అధికారులు దృష్టి పెట్టాలి. మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేస్తున్నటువంటి ఏవైతే సంఘాలు, తర్వాత హేతువాదులు, తర్వాత జన విజ్ఞాన వేదిక లాంటి స్వచ్ఛంద సంస్థలు, తర్వాత పోలీసులు ముఖ్యంగా అహర్నిశలు కష్టపడుతూ రాత్రి వేళల్లో ఊర్లలో తిరుగుతూ మరి మూఢనమ్మకాల సంబంధించిన నిర్మూలనకు కష్టపడుతున్నటువంటి మీ అందరూ కూడా పాటుపడాలి.